జీవితంలో కొన్ని రోజులొస్తాయి. అన్నీ మనకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు. ప్రపంచమంతా మనల్ని ఒంటరిగా చేసినట్టు అనిపిస్తుంది. మనసు అలసిపోతుంది. ఆలోచనలు మోయలేనంత భారంగా మారతాయి. ఇంకెంతకాలం ఈ పోరాటం అని మనల్ని మనమే అడిగే క్షణాలొస్తాయి. కానీ ఒక్క క్షణం ఆగి, మనసు పెట్టి ఆలోచించు. నిజానికి ఆ కఠినమైన క్షణాలే నిన్ను రేపటి కోసం సిద్ధం చేస్తున్నాయి. బాధ అనేది నీకు పడుతున్న శిక్ష కాదు. అది నీ ఆత్మకందుతున్న శిక్షణ. నీలో ఎంత బలం ఉందో నీకే చూపించే ఒక పరీక్ష. మనం విరిగిపోవచ్చు, కానీ విరగడం ఓటమి కాదు. అక్కడ్నించే మళ్ళీ కొత్తగా చిగురించాలి. మనసు పెట్టి చూస్తే ప్రతి గాయం ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రతి నిరాశ నీలో సహనాన్ని పెంచుతుంది. ప్రతి తిరస్కారం నీ విలువను నీకు గుర్తు చేస్తుంది. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న ఈ నొప్పి రేపు నీ కథలో ఒక గొప్ప బలమవుతుంది. నీ పోరాటాన్ని అందరూ అర్థం చేసుకోకపోవచ్చు, కానది పర్వాలేదు. ఎందుకంటే ఈ ప్రయాణం నీది, ఈ యుద్ధం నీది. నిన్ను నువ్వు మనసు పెట్టి నమ్ముకోవడం నేర్చుకో. ప్రపంచం నిన్ను శంకించినా నీ అడుగు మాత్రం ఆగకూడదు. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు, కాని నువ్వు బలంగా మారినప్పుడు ఏ కష్టమూ నీకంటే పెద్దదిగా అనిపించదు. పడిపోవచ్చు, అలిసిపోవచ్చు, కాని ఆగిపోవద్దు. నువ్వు వేసే ప్రతి చిన్న ముందడుగు నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. గుర్తుపెట్టుకో, నీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే. నిన్ను నువ్వు మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. నీ భవిష్యత్తు నీ నిర్ణయాల్లో ఉంది. ఈరోజు నువ్వు పడుతున్న ఈ కష్టం రేపు నీ గర్వం అవుతుంది. అందుకే నొప్పిని చూసి భయపడకు, విఫలాన్ని చూసి పారిపోకు. అవి నీ ఎదుగుదలకు మెట్లు మాత్రమే. లేచి నిలబడు, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ నమ్ము, మళ్ళీ ముందుకు నడువు. ఎందుకంటే నువ్వు అనుకున్న దానికంటే చాలా బలమైన వాడివి. జీవితం నిన్ను పరీక్షిస్తుంది, కానీ ఓడించలేదు. నువ్వు లొంగిపోనంతవరకు ముందుకు సాగు. నీకు సమయం తప్పకుండా వస్తుంది.